వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మరలా కలుసుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం చదవండి. 14:34. చాలు. తర్వాత 40వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యపు వెలుగులోనైనా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ ఎవరైతేనైనా ఆసక్తితో మీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఎవరైతేనైనా మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, వారి హృదయాల్లో వాక్యాన్ని విత్తినైనా ఆ వాక్యాన్ని ఫలించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఆ వాక్యం ఫలించినైనా వారు మారు మనసు బాప్తీసు అనుభవంలోనికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మేము చదువుకున్న వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించమని, మీ యొక్క ఆత్మ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 34వ వచనంలో, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు అని అంటా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే, స్త్రీలు అనేవాళ్ళు తొందరపడి మాట్లాడేవారుగా ఉంటారు. అంటే ఏదన్నా విషయం ఉందనుకోండి, త్వరగా మాట్లాడే ఎవరంటే స్త్రీలే మాట్లాడతారు. పురుషులు కొంచెం నిదానంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడడానికి తొందరపడేవారుగా ఉండరు. అయితే స్త్రీల విషయం మాట్లాడుతూ ఉన్నారు. అయితే 40వ వచనం వచ్చిన అక్కడ ఏమంటా ఉన్నారు చదవండి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అంటే మనం క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో క్రమశిక్షణ కలిగిన పిల్లలు వేరుగా ఉంటారు, క్రమశిక్షణ లేని పిల్లలు వేరుగా ఉంటారు. క్రమశిక్షణ కలిగిన పిల్లలు జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తారు. వాళ్ళు క్రమశిక్షణ లేని పిల్లలు వారి యొక్క జీవితం అర్ధాంతరంగా ముగిసిపోద్ది. మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. అయితే మన యొక్క ఆత్మీయమైన స్థితిలో మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. మరి మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన క్రమశిక్షణ అంటే ఎట్లా ఉండాలి? అదే ఇక్కడ కొరింథీ పత్రికలో చెప్తా ఉన్నారు. ఏమనంటే, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అంటే క్రమశిక్షణ కలిగిన వారుగా ఈ లోకంలో మనం ఉండాలి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. మరి ఈ క్రమశిక్షణ అనేది ఏ ఏ సందర్భాల్లో మనం కలిగి ఉండాలి అనే విషయం గురించి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మనం ముఖ్యంగా మనం దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తాం? దేవుని యొక్క సన్నిధికి మనం ఎందుకు వస్తామంటే ఆశీర్వాదం పొందడానికి మనం దేవుని సన్నిధిలోకి వస్తాం. మరి ఆశీర్వాద విషయంలో మనం క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి, ఒక క్రమాన్ని కలిగిన వారుగా ఉండాలి. మరి మనం ఆశీర్వాదం పొందాలి అంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఇక్కడ మనకి ఆశీర్వాదము అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుందాం. సహజంగా ఈ లోకంలో ఆశీర్వాదం అంటే ఏం చెప్తారు అంటే, మనకు తెలిసిన ఆశీర్వాదాలు కాదు, మన పేర్లు పెట్టుకున్న వాళ్ళు కాదు. ఆశీర్వాదము అంటే మనకు తెలిసింది ఏంటంటే, మన బిడ్డలు మంచి ఉద్యోగం రావాలి, లేదంటే మనకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి,
లేదంటే మనం జీవితంలో స్థిరపడి ఉంటే మనం ఆశీర్వాదం పొందామనుకుంటాం. కానీ బైబిల్లో విరుద్ధంగా మనకు కనబడతా ఉంది. ఎట్లా ఉందో చూడండి. అక్కడ ఏమనంటే చూడండి, అక్కడ జాగ్రత్తగా గమనించండి. నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. అంటే దేవుని సన్నిధిలో మనం ఉండటము ఆశీర్వాదము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉండాలి. అందుకే అంటున్నాడు ఏమనంటే నా కుటుంబము. మన కుటుంబాలు ఏమైపోయినాయి? కుటుంబంలో భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాడు, లేదంటే పిల్లలు రారు. అంటే ఎవరికి వాళ్ళు మనం జీవిస్తా ఉన్నాం. క్రమశిక్షణ లేని జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. మన జీవితాలు క్రమశిక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితాలు ఆశీర్వదించబడతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు దేవుని సన్నిధిలో ఉండటం ఆశీర్వాదము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలోనికి రావడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. ఆసక్తిని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆసక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే తర్వాత అంటా ఉన్నాడు ఏమనంటే, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. నిత్యము ఆశీర్వాదం పొందే కుటుంబాలుగా మనం ఉండాలి. ఈ లోకంలో ఎట్లా ఉందంటే చాలా భయంకరమైన దినాల్లో మనం నివసిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న పాపం బండి బోరు చేయించుకొచ్చుకున్నాడు. పాపం ఆయన బోరు చేయించుకొచ్చుకొని బయట పెడితే బండి పోద్దని చక్కగా ఇంట్లో ఆ వరండాలో పెట్టుకున్నాడు, హాల్లో పెట్టుకున్నాడు. ఆ తాత, 3 పిల్లలు, 2 కమల పిల్లలు, ఒక బాబు, చూడండి 4 చనిపోయారు. చూడండి, వారు ఎప్పుడు అనుకోవాలా ఇట్లా మరణం వచ్చిందని. చూడండి, మన జీవితాలు ఎలాంటి జీవితాలు అంటే ఆశీర్వాదానికి కారకంగా ఉండవలసిన మన దినాలు అర్ధాంతరంగా ముగిసిపోతా ఉన్నాయి. ఒకవేళ అనుకోవచ్చు బండిపోతే ఏమైంది, బయట పెట్టి బండిపోయింది అనుకోండి, ఏమైంది, ఏం జరగదు. చూడండి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతా ఉంది. మన కుటుంబాల్లో క్రమశిక్షణ మనం కలిగిన వారుగా ఉండాలి. క్రమశిక్షణ కలిగి అంతకంతకు మనం ఆశీర్వాదం పొందేవారుగా మన కుటుంబాలు ఉండాలి. మరి ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలో లేకుండా ఉన్నాయి కాబట్టి మన కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం సహజంగా ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే, అయ్యా మేము బాగా ఆశీర్వదించబడాలంటే మేము దేవుని సన్నిధికి రావాలి, మేము దేవుని యొక్క పరిచర్య చేయాలి, లేదంటే ఓడవాలి, దొడ్లు క్లీన్ చేయాలి, లేదంటే మనం బాగా పాటలు పాడాలి, వాక్య పరిచర్య చేయాలి అని రకరకాలుగా అనుకుంటాం కదా. అయితే మనం చేసే పరిచర్య కూడా క్రమశిక్షణ కలిగిందై ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం పరిచర్య చేయడానికి లేదు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 35వ వచనం చదవండి. 35. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. దేవుని మందిరపు సేవ ఏ విధంగా జరగాలి? క్రమముగా జరగాలి. క్రమము అనేది ఎక్కడితో మొదలవుతా ఉందో చూడండి. అక్కడ సమాధాన బలి. మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి. మన జీవితంలో మనం ఎట్లా జీవిస్తామంటే సమాధానం లేని వారిగా ఉంటాం. ఈ లోకంలో మనం ప్రక్కన వాళ్ళతో మనం మనసు విప్పి మాట్లాడలేం. అయ్యా వందనాలు అని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే మొహం ఎట్లా తిప్పేసుకుని వెళ్ళిపోతాం. చూడండి, సమాధానం లేని స్థితిలో ఉన్నాం. చూడండి, క్రమం అనేది ఎట్లా ఉందో చూడండి. సమాధాన బలి, తర్వాత దహన బలి. దేవుని సన్నిధిలో మనల్ని సజీవ యాగంగా మనం అర్పించుకోవాలి. 1 గంట ప్రార్థన రావడానికి మనం ఎంత కష్టపడతామో చూడండి, ఎంత వేదన పడతామో చూడండి. దహన బలి. అందుకే ఒక క్రమాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, ఏలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. క్రమశిక్షణ మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటప్పుడు క్రమాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఈ క్రమము అనేది సమాధాన బలితో స్టార్ట్ అవుతా ఉంది. సమాధాన బలి, తర్వాత
దహన బలి అని మనకు కనబడతా ఉంది. మరి మన జీవితంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఈ లోకంలో బ్రతికేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించాడు. ద బుక్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ అనే పుస్తకంలో ఏమని రాయబడిందంటే, ఆ దేవుడు ఆ సర్పాన్ని చాలా అందంగా సృజించాడు, సర్పాన్ని మాట్లాడే విధంగా సృజించాడు, సర్పాన్ని చూడడానికి చాలా ముచ్చటగా సృజించాడు. సర్పం ఎట్లా ఉందంటే చాలా పరిశుద్ధంగా ఉంది. ఒక మనిషితో మాట్లాడాలి అంటే అనువైంది ఏంది? ఈ సర్పం ఒక అవ్వతో మాట్లాడాలంటే ఆ స్టేటస్ సంబంధించిన వాళ్ళే మాట్లాడతారు. అయితే ఏం చేసింది? సర్పాన్ని వాడుకున్నాడు ఎవరో అపవాది. అపవాది ఏం చేశాడు? ఆ సర్పం ద్వారా అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మగారు ఏమనుకుంది? నాకులాగా సర్పం మాట్లాడుతూ ఉంది కదా, నాకులాగా చాలా చక్కగా ఉంది కదా, పరిశుద్ధంగా ఉంది కదా, ఈ సర్పం చాలా అందంగా ఉంది కదా, చాలా బాగుంది అని సర్పం యొక్క మాటలు అమ్మగారు అన్నారు. విన్న వెంటనే అమ్మగారు ఏం చేశారు? తినవద్దు అన్న పండు తిన్నారు. నిజానికి జీవవృక్ష ఫలాన్ని తినాలి. అయితే ఈ క్రమంలో ఏమైందంటే సర్పం ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సర్పం ఎట్లా ఉండాలి? చూడటానికి చక్కగా ఉండాలి. సర్పం ఎట్లా ఉండాలి? మాట్లాడేదిగా ఉంది. అయితే దేవుడు దాన్ని శపించాడు. ఎట్లా శపించాడంటే, నువ్వు మన్ను తింటావు, నువ్వు మాట్లాడవు, నువ్వు నీ యొక్క కడుపుతో పాగుతా ఉంటావు, అందరు నిన్ను అసహించుకుంటారు అని దేవుడు దాన్ని శపించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎంత దూరం ఎవరు వెళ్ళరులే. ఎందుకంటే బైబిల్ అర్థం కాక 66,500 శాఖలు వచ్చేసినాయి. ఇంకా ఇదేం అర్థమైద్ది? ఏందయ్యా నువ్వు భలే చెప్తున్నావు అంటారు. ఎందుకంటే బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి, అవి మనకు రాలా. మళ్ళీ ఏం అర్థం చేసుకుంటాం? జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. చూడండి, పరిశుద్ధంగా ఉండవలసిన సర్పం ఏమైపోయింది మనం చూస్తా ఉన్నాం. ఎంత వికారంగా తయారైందో చూడండి. పరిశుద్ధంగా ఉండవలసిన మనము క్రమశిక్షణ లేకపోవటం వలన దేవుని యొక్క దృష్టిలో అపవిత్రులంగా ఈ లోకంలో తయారయ్యాం. అందుకే మన యొక్క పరిచర్య ఎట్లా ఉండాలంటే క్రమముగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. క్రమమైన సేవను జరిగించేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఎప్పుడైతే క్రమమైన సేవను జరిగించమో మన జీవితాలు శపితంగా అయిపోతాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏందయ్యా నేను ఎంత పని చేస్తా ఉన్నాను, ఎంత కష్టపడతా ఉన్నాను, మరి మనం ఎంత కష్టపడినా నాకు ఎందుకు ఫలితం రావట్లేదంటే, ఒకవేళ మన యొక్క జీవితంలో అపవిత్రత ఉందేమో అని మనం ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఏలీ కుమారులు వాళ్ళు క్రమశిక్షణ లేని వారుగా ఉన్నారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చూడండి, ఏలీ గారి కుమారుల గురించి ఎందుకు మాట్లాడలా? ఏలీ గారి కుమారులు పరిచర్య చేస్తున్నారు అనే మాట రాయిలా, కానీ ఒక బాలుడైన సమూయేలు గురించి రాస్తా ఉన్నారు. అంటే సమూయేలు దేవుని యొక్క పరిచర్య క్రమశిక్షణతో చేస్తా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు సమూయేలు గారు. చూడండి, అలాంటి ఆ సందర్భంలో దేవుని యొక్క వాక్కు నిలిచిపోయింది, దేవుడు మాట్లాడలా. అయితే సమూయేలుని పిలుస్తా ఉన్నాడు. ఎంత చక్కగా పిలుస్తా ఉన్నాడు, సమూయేలు. ఆ మాట విన్న వెంటనే పిల్లాడు కదా, బాలుడు కదా అనుకొని ఉంటాడు. ఏమని? ఏలీ గారు ఏమని పిలిచారేమో, పాపం ఆయన ముసలోడు అయిపోయాడు కదా, వృద్ధాప్యంలో ఉన్నాడు, నన్ను పిలుచుంటాడు, ఏదో మంచినీళ్ళు లేదా అవసరమై ఉంటే, లేదంటే బయటికి వెళ్ళాలేమో అని ఏమన్నాడు? సమూయేలు అనగానే పలికాడు సమూయేలు. చూడండి, దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎప్పుడు పిలిచాడు? క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగినప్పుడు. ఏలీ కుమారులు మనం ఎక్కడ చోట్ల సమూయేలు గారు బాలుడైన సమూయేలుని మనం చూస్తాం. ఎందుకంటున్నాడు ఇక్కడ, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. క్రమశిక్షణ మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో చిన్న చిన్న విషయాల గురించి మనం తప్పిపోయే వారుగా ఉంటాం. ఈ లోకంలో చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతే పెద్ద విషయాల్లో మనం ఆశీర్వాదం తప్పిపోతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు, దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు క్రమశిక్షణ కలిగి మనం పరిచర్య చేయాలి. మనం మందిరం ఊడ్చినా దేవుని పనే, మనం దేవుని పరిచర్య ఏది చేసినా
క్రమశిక్షణ కలిగి మనం చేస్తే దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి పరిచర్య చేసేటప్పుడు మనం క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం సహజంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంత ప్రార్థన చేస్తామో దేవుని సన్నిధికి మాత్రం మనం రాము. దేవుని సన్నిధికి రాకుండా గంటలు అబ్బో ఎట్లా దివారాత్రం మనం ప్రార్థన చేస్తాం. మరి దివారాత్రం మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన ఎందుకు వినటం లేదు? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. అయ్యా, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, అసలు ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఉపవాసం ఉన్నాను, అసలు దేవుని సన్నిధిలో నాకంటే ప్రార్థన చేసేవాళ్ళు భూ ప్రపంచంలో లేరు, మరి ఎందుకు సమాధానం రావట్లా? చూడండి, ఎందుకు రావట్లేదంటే దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15 చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూడండి, అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. 15వ వచనం మొదటి లైన్లో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక. దేవుడు మనల్ని చూడట్లా. ఎందుకు చూడట్లా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు క్రమశిక్షణ లేని వారుగా మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా మనల్ని చూడట్లా. ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంత ప్రార్థన చేసినా దేవుడు అందుకంటున్నాడు ఏమని, మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. క్రమశిక్షణ లేకపోతే దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు? ఆయన దేవుడు ఏమన్నా పక్షపాత? దేవుడు మనం ప్రార్థన చేయగానే, రోజు మొత్తం ప్రార్థన చేయగానే అయ్యి పాపం ప్రార్థన చేస్తుందిలే, క్రమశిక్షణ లేకపోయింది, భయభక్తులు లేకపోయింది, ఏదో ప్రార్థన చేస్తుందిలే, విందాంలో అనుకోడు దేవుడు. మనం దేవుని యొక్క సన్నిధిలో క్రమశిక్షణ మనం కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం క్రమశిక్షణ కలిగి దేవునికి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన చూసేవాడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు ఏమని, నా కన్నులు కప్పుకొందును. అంటే మన ప్రార్థన చూడడు దేవుడు. క్రమశిక్షణ కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన చూస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దేవుడు తలుచుకుంటే మన జీవితాలు ఎంత. ఒకవేళ ఈ లోకంలో మనం అనుకుంటాం, రాజకీయ నాయకుల దగ్గర పరిగెత్తుతాం, లేదంటే మనకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయ్యా మా పరిస్థితి అయ్యా, అసలు రోజులే గడవట్లేదు అయ్యా, మా అబ్బాయి చదువుకొని ఉన్నాడయ్యా, ఏదైనా ఉద్యోగం ఇప్పించయ్యా. ఎంత ప్రాధాయపడతామో ఎవరి దగ్గర? ఈ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర. ఎంత ప్రాధాయపడటం, దేవుని దగ్గర మనం ప్రాధాయపడ్డామే అనుకోండి, దేవుడు మన మాట వినడా? క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చి భయభక్తులు కలిగి దేవుని మీద మన మనసు నుంచి అయ్యా నా పరిస్థితి ఏంది, నేను ఎట్లా ఉన్నానే అని దేవుని సన్నిధిలో మనం గడిపామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మన యొక్క మాట వింటాడు. చూడండి, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడవచ్చు. అపోస్తల కార్యాలు, అంతటా నేను దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా ప్రభువును చూచితిని. చాలు. చూడండి, అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏం కనబడతా ఉంది? దేవాలయములో ప్రార్థన చేయుచుండగా. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? దేవాలయంలో ప్రార్థన చేయాలి. మన ఇంట్లో మనం ఎంత ప్రార్థన చేసినా ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఉంది కాదంటలా. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు దేవాలయానికి లేదంటే దేవుని యొక్క మందిరానికి రావడానికి ఇష్టపడతారు అనే విషయం ఇక్కడ ఉంది. దేవుని మందిరంలోనికి వస్తారు. మందిరం జరిగేటప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు కనబడేవారుగా ఉంటారు. అది క్రమశిక్షణ అంటే. అదే మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏమనంటే దేవాలయంలో ప్రార్థన చేయించుండగా. మరి ఏరి విశ్వాసులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు? అయ్యా నువ్వు భలే చెప్తున్నావయ్యా, అక్కడ 2 ఎకరాల పొలం రాసిస్తున్నారంట, ఏం ప్రార్థన, ఏం మంగళవారం ప్రార్థన, ఏం ప్రార్థన, క్యాన్సిల్ చేస్తే పోద్దుగా అనుకుంటున్నాం మనం. చూడండి, అందుకే రాట్ల ఎవరు. క్రమశిక్షణ లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి ఆ విధమైన జీవితాలు మనం జీవిస్తే దేవుణ్ణి మనం చూడలేం. అందుకే చూడండి ఎంత మంచి మాట రాస్తా ఉన్నారు. ఏమనంటే పరవశుడనై ప్రభువుని చూచితిని. మనం ప్రభువును చూసేవారుగా ఉండాలి. మనం మనుషులను చూడకూడదు, ఈ లోకాన్ని మనం చూడకూడదు, లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఇప్పుడు ఒకటి ఫ్యాషన్ అయిపోయింది, ఫోనుని మనం ప్రేమిస్తా ఉన్నాం,
ఫోన్లో ఎన్ని గంటలు చూస్తున్నామంటే 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు మనకి తెలియకుండానే వెళ్ళిపోతా ఉన్నాం. ఎన్ని గంటలు చూస్తామో మనకే తెలియదు. చివరికి చూసుకున్నాం అనుకోండి, అమ్మో ఎంతసేపు ఉన్నానా నేను ఫోన్లో అనిపించింది. మనం దేవుణ్ణి చూడవలసిన మనము లోకాన్ని మనం చూస్తా ఉన్నాం. అయ్యా నేను వాక్యమే వింటా ఉండా, టీవీ ఆన్ చేసిన దగ్గర నుండి నేను వాక్యమే చూస్తాను. మరి దేవుని సన్నిధికి రావే, దేవునిలో గడపవే అంటే దేవుడు ఎక్కువైపోయాడా మనకి? అయ్యా నువ్వు బాగానే చెప్తే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు. చూడండి, ఈ లోకంలో జీవించి మనం ఆరోగ్యంగా జీవిస్తా ఉన్నామంటే దానికి కారణం దేవుని యొక్క కృప. ఆయన మనల్ని కాచి కాపాడుతా ఉన్నాడు ఆయన. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో జరిగే మరణాలు చాలా గమ్మత్తుగా ఉంటా ఉన్నాయి. మరణాలు ఎట్లా చనిపోతున్నారు ఎవరికి అర్థం కావట్లా. పేపర్ తిరగేస్తే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు పేపర్ తిరగేసే వాళ్ళు కూడా లేరు, అంత ఫ్యాషన్ అయిపోయిందిగా. వేటీ న్యూస్ లేదంటే ఇంకొకటి ఏదో యాప్లు వచ్చేస్తాను, ఇంకా పేపర్ ఏం చూస్తాం అనుకుంటా ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మనం చూసేటప్పుడు చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎట్లా ఉందని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జంట. ఆ భార్య యూట్యూబ్లో షార్ట్లు చూస్తా ఉందంట. పాప ఆయన నచ్చల, యూట్యూబ్లో షార్ట్లు చూస్తా ఉంది అని చెప్పి రాత్రికి రాత్రి చంపి పడేసాడు. ఏది ఆ స్కూల్ డోర్ పెట్టి పొడిచి చంపేసాడు. చూడండి, యూట్యూబ్లో షార్ట్లు చూస్తుందని. చూడండి ఎలాంటి సిల్లీ థింగ్ అది. యూట్యూబ్లో షార్ట్లు అంటే మనం పట్టించుకో, మన పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఏముంది లాలే చూసుకుంటారు, ఏ గొడవ చేయట్లేదుగా. పాలు తాగే పిల్లలకు కూడా మనం ఫోన్లు ఇచ్చేస్తా ఉన్నాం. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుణ్ణి చూసేవారుగా ఉండాలి. మరణం వస్తా ఉంది, ఫోన్లు చూస్తున్నారు, మరణం తెచ్చుకుంటా ఉన్నారు. చిన్న పిల్లలు ఫోన్ ఇవ్వలేదని చచ్చిపోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఫోన్ ఇవ్వలేదని. దేనికోసం? ఫోన్ కోసం. చూడండి, లోకం భయంకరమైన దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. అందుకే మనం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, క్రమశిక్షణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనం దేవుణ్ణి చూసేవారుగా ఉంటామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకేంటంటే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం, జ్వరం వచ్చినప్పుడు మనం బ్రెడ్ తింటాం. జ్వరం వచ్చినప్పుడు ఆ బ్రెడ్ మనం తినలేం. ఏమనిపించింది? ఇదేం బ్రెడ్, నాకు అన్నం తినాలనిపించింది. అన్నం తింటే మంచిదా, బ్రెడ్ తింటే మంచిదా? బ్రెడ్ తింటే అది కొంచెం తొందరగా డైజెస్ట్ అయ్యిద్ది, ఆరోగ్యం బాగుంటుంది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చెడుకు మనం బానిసలైపోతా ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం క్రమశిక్షణ మనం కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందేవారుగా ఉంటాం. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. 8:3. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత, చాలు ఇంకొంత తర్వాత మనం, సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నాం. ఏం ధూపార్తిది? బంగారంతో చేసింది. చూడండి ఎంత జాగ్రత్త. దేవుడు మన యొక్క ప్రార్థనని జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఆయన. ఈ లోకంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తామంటే అనాలోచితంగా మనం ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఉన్న ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా వెళ్ళిపోతాం, ఎన్నో మాటలు మాట్లాడతాం. దేవుడికి అన్ని తెలుసు. వ్యర్థమైన ప్రార్థన మనం చేసేవారుగా ఉండకూడదు. మనకి ఏం అవసరమై ఉన్నది దేవునికి తెలుసు. మనం క్రమశిక్షణ కలిగి మనం అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి అక్కడ తర్వాత దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ముందు ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపై పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. చూడండి, ప్రార్థనలతో కలుపుతా ఉన్నారంట. చూడండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సహజంగా మనం కూర ఉండాలనుకోండి, కూరకు రుచి ఏది? ఉప్పు. అంటే దానికి కావలసినవన్నీ మనం కలిపితేనే టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో ఈ ప్రార్థనకు కావలసినవన్నీ కలపాలంటే మనం ఎట్లా ఉండాలి? క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనని జాగ్రత్తగా పట్టుకుంటాడు అనే విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే చూడండి, ఈ లోకంలో 4వ వచనం కూడా చదవండి. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి
దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. చూడండి ఏ విధంగా చేరుతా ఉంది. ఆ యొక్క దూప ఆ ద్రవ్యములతో కలిసి దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. అంటే పరిశుద్ధత కలిగిన ప్రార్థన, అది క్రమశిక్షణ కలిగిన ప్రార్థన. కాబట్టి దేవుని దగ్గరికి చేరుతా ఉంది మన యొక్క ప్రార్థన. మరి ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉన్నాయి? ఏ విధంగా చేస్తా ఉన్నాం? క్రమశిక్షణ లేదు మన జీవితంలో. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎట్లా జీవిస్తా ఉన్నాం అంటే మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఈ లోకంలో మనం వాక్యం వినేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, వాక్యం వినేటప్పుడు మనకి కొంతమంది ఫోన్లు చూసేవాళ్ళు ఉంటారు. వాక్యం వినేటప్పుడు ఇల్లు గుర్తొచ్చేది కొంతమందికి. ఏం చేయాలి ఇంట్లో అన్ని ఏడే గుర్తు వస్తాయి. కొంతమంది వాక్యం వినేటప్పుడు ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనం వాక్యం వినేటప్పుడు క్రమశిక్షణ మనం కలిగిన వారుగా ఉండాలి. చూడండి, రోమ పత్రిక 6వ అధ్యాయము 17 వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. చూడండి, ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమని? మీరు పాపమునకు దాసులై ఉంటిరి. మనం దేనికి దాసులంగా ఉన్నాం ఈ లోకంలో? పాపానికి దాసులంగా ఉన్నాం. మన బ్రతికేంది పాపం, మన బ్రతికేంది శాపం, మన బ్రతికేంది మరణం. మనం చచ్చిపోవాలి. ఎట్లా చచ్చిపోవాలి? మనకు జీవం లేదు. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు జీవం వచ్చింది. యేసుక్రీస్తు వారి ద్వారా జీవం వస్తుందని చెప్పి ఆదాము అవ్వకి వాగ్దానం చేయబడింది. యేసుక్రీస్తు వారి లోకానికి వస్తారు, యేసుక్రీస్తు వారి లోకంలో మరణిస్తారు అని వాగ్దానం చేయబడి ఆ వాగ్దానం నెరవేర్చబడింది. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో. ఉపదేశ క్రమము చూడండి, ఉపదేశ క్రమము అంటే ఉపదేశం క్రమముతో కూడుకున్నదై ఉండాలి. డైరెక్ట్గా అడుగుతున్నా, మనం రోజు ఆహారం తీసుకుంటా ఉంటారు కదా, మరి దేవుని యొక్క ఆహారం మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఉపదేశ క్రమం లేదు. చూడండి, తప్పిపోతా ఉన్నాం. క్రమశిక్షణ లేని వారిని చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ మాట మడితే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. చూడండి, ప్రతి వారం దేవుని సన్నిధిలో ఉపదేశ క్రమానుసారంగా మనం జీవించాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకునేవారుగా ఉండాలి. ఆ రక్తం ద్వారా, శరీరం ద్వారా మనం బలాన్ని పొందేవారుగా ఉండాలి. బలహీనులు అయిపోతా ఉన్నాం, మరణానికి దగ్గర అవుతా ఉన్నాం. ఉపదేశ క్రమాన్ని పక్కన పెట్టేశాం. క్రమం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఏదన్నంటే కోపం వచ్చేస్తా ఉంది. క్రమశిక్షణ లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. క్రమశిక్షణ లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఉపదేశ క్రమాన్ని మీరు పాటించాలి, వాక్యానుసారంగా మీరు ఉండాలి అని దేవుని వాక్యం ఎంత సూటిగా చెప్తా ఉంటే మరి ఎందుకు కళ్ళు మూసుకుపోతున్నాయి? ఎందుకు అందులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? అయ్యా మేము ఇంతేలా, మా అయ్యగారు చెప్పారుగా, అయ్యగారు పరలోకం తీసుకెళ్లారు. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి, క్రమాన్ని కలిగిన వారుగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి దేవుని వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 17 వచనం చదవండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 17 వచనం. మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరా. నేను దొంగల గుహ అయిపోయింది మందిరం. ఇప్పుడు వాక్యం క్రమం లేదు, ఉపదేశం లేదు, అసలు వాక్యమే లేదు. చూడండి, కొన్నిసార్లు చిన్న బిడ్డలు ఏదన్నా చిన్న జ్వరం కానీ జలుబు కానీ వచ్చింది అనుకోండి, చిన్నపిల్లల్ని ఏం చేస్తామంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. ఆ డాక్టర్ అమ్మ గారు చెప్తారు. ఏం చెప్తారంటే, మనం చెప్తాం డాక్టర్ గారికి, అమ్మ మా పిల్లోడు బాగా చాక్లెట్లు బాగా తింటున్నాడు కాబట్టి మరి ఏం తిన్నంటే ఆ డాక్టర్ గారు ఏం చెప్తారంటే, పర్లేదమ్మా మీరు చాక్లెట్ పెట్టి ట్యాబ్లెట్ వేయండి అంటారు. చాక్లెట్ పెట్టి ట్యాబ్లెట్ వేయండి సరిపోతుంది అన్నారు. సరే డాక్టర్ అమ్మ గారు చెప్పారు కదని చెప్పేసి
10 చాక్లెట్లు పెట్టి ఒక చిన్న టాబ్లెట్ వేసామనుకోండి, ఎట్లా ఉంటుంది? మనం ఏం చేయాలి అక్కడ? ఏదో కొంచెం ఒక చాక్లెట్ ఏదో పెట్టేసి ఏదో ఇస్తానని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి పిల్లలకి ఆ టాబ్లెట్ వేయాలి. ముఖ్య ఉద్దేశం ఏంది? ఆ టాబ్లెట్ ఆ పిల్లవాడి కడుపులోకి వెళ్ళాలి, అది పనిచేస్తుంది. అది మర్చిపోయి నాకు చాక్లెట్లే కావాలి, అబ్బా ఎంత టేస్ట్గా ఉందో. వాక్యం కరువైపోతా ఉంది. క్రమశిక్షణ లేని వారిగా మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. వాక్యం కనుమరుగైపోతా ఉంది. కథలు కలిగిన సమాజాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ మనం యూట్యూబ్ ఓపెన్, అసలు యూట్యూబ్ ఓపెన్ కూడా చేయబుద్ది కావట్లే. ఎన్ని కథలు వింటున్నాం, ఎన్ని మాయ మాటలు మనం వింటా ఉన్నాము. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మొదటి తిమోతి 4:16 చెప్తారు ఏమనంటే, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండమని చెప్తారు. ఎందుకంటే జాగ్రత్త లేదు. మన జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నాం. ఎందుకంటే మనం వినేవాళ్ళం కూడా అంతే ఉన్నాం. నా కుటుంబంలో ఎందుకు అనారోగ్యం, ఎందుకు కష్టం, ఎందుకు నష్టం అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. సరి అయిన క్రమంలో నేను ఉన్నానా, సరి అయిన బోధ నేను వింటా ఉన్నానా, క్రమశిక్షణ నేను కలిగి ఉన్నానా అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. చాక్లెట్లు బాగా తింటా ఉన్నాం, ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం క్రమశిక్షణ మనం కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. క్రమశిక్షణ లేకపోతే మనం ఈ లోకంలో ఏమీ సాధించలేం. ఎందుకంటే మన జీవితంలో మనం అనుకుంటాం, నేను ఆరాధన చేస్తున్నానులే, నేను కానుకలు వేస్తున్నాను, సరిపోయింది అనుకుంటాం కదా. సో ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము, ఈ లోకంలో మనం సరిపెట్టుకుంటాం. ఆ విధంగా ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, ఆ శవములు లెక్కకు ఎక్కువగును, ఊరకుండుడి చాలు. చూడండి, సహజంగా మనం మందిరంలో పాటలు పాడామనుకోండి, మనకు ఆశీర్వాదం రావాలి. మందిరంలో మనం పాటలు పాడామనుకోండి, మనకి దీవెనలు రావాలి. మందిరంలో మనం పాడామనుకోండి, ఉద్యమం రావాలి. మరేంది ఇక్కడ రివర్స్లో మనకు కనపడతా ఉంది? చూడండి, అందుకే అన్నాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా దేవుడు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? చాలా జాగ్రత్త చూడండి ఆ మాట. మందిరములో వారు పాడు పాటలు, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. అదేంది? మందిరంలో పాటలు పాడితే ప్రలాపం ఎట్లా అయింది అనుకుంటాం. క్రమశిక్షణ లేకుండా మనం దేవుని సన్నిధిలో మనం పాటలు పాడితే ఏడ్చే స్థితికి మనం వెళ్తాం. క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. పాటలేగా నేను బాగానే పాడుతున్నానులే అనుకోకూడదు. క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే తర్వాత ఇంకా భయంకరమైన ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు చదవండి. ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును. అంటే మనం ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. క్రమశిక్షణ లేదుగా, మనకి భయభక్తులు ఉండవు. ఈ లోపల మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. పేరుకు మాత్రం అబ్బా నేను భలే పాడతాను, ఏందయ్యా మీ సేవకుడు పాట కూడా సరిగ్గా పాడలేదని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మంచిది, విమర్శించనియండి. ఏందయ్యా మీ సేవకుడు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయలేదు అని విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శించనివ్వండి, ఎన్ని అనుభవించా నేను. ఏందయ్యా మీ సేవకుడు అసలు ఎందుకు పనికిరాడు అంటాడు. విమర్శించనివ్వండి, దేవుడు మనల్ని నిలబెడతాడు. ఒకవేళ క్రమశిక్షణ లేని జీవితాలు మనం జీవించి భయభక్తులు లేకుండా దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రలాపము, దుఃఖం వచ్చేస్తుంది. మనం చచ్చిపోతాం. ఒక మాటలో చెప్పాలంటే మనం అలాంటి స్థితికి రాకూడదు. అందుకే ఇక్కడ చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని యందు భయభక్తి కలిగిన వాళ్ళని చెప్తున్నాడు ఈ మాట. అయ్యా మీరు సైలెంట్గా ఉండండి, ఏం పర్లా, దేవుడు చూస్తున్నాడు, తీర్పు తీరుస్తాడు. మీరు ఊరకుండండి, చూడండి, దేవుని కార్యాలు మీ కంటితో చూస్తాం అని దేవుడు ఇక్కడ తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఒకవేళ ఎవరైనా మనల్ని నిందించారా, భయపడొద్దు, బాధపడొద్దు. ఒకవేళ ఎవరి వలన మనకి ఏదైనా నష్టం వచ్చిందా, ఏం పర్లా, దేవుడు మన యందు ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్రమశిక్షణ మనం కలిగి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. క్రమశిక్షణ కలిగి దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం పాటలు పాడేవారుగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే మన కుటుంబాలు, మన జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకొని యోధా పట్టణముల నుండి, యెరూషలేము ప్రాంతములలో నుండి, బెన్యామీను దేశములో నుండి, మైదానపు దేశములో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశముల నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. ఎట్లా తీసుకొస్తా ఉన్నారు? వీళ్ళందరూ క్రమము కలిగిన వారుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, అనేకమైన ప్రాంతాల నుండి వస్తా ఉన్నారు. వారు క్రమాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉన్నారు. అందుకే 27వ వచనం కూడా చదవండి. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరి గనుక నేను దాని గుమ్మములలో అగ్ని రగలబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దాని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును. ఎవ్వరి వల్ల కాదు. క్రమశిక్షణ లేకుండా మనం దేవుణ్ణి ఆరాధన చేస్తే, దేవుని సన్నిధిలో మనం పాటలు పాడితే, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకోవడం. అనుకుంటా నా ఇష్టం వచ్చినట్టు నేను ఆరాధన చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను దేవుని సన్నిధికి వస్తాను. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి భయం కలిగి రావాలి, భక్తి కలిగి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఏముందలే, పాటలు అయిపోయిన తర్వాత వచ్చామనుకోండి, ఒకవేళ నిజంగా మనకు పని ఉండి రాలేకపోతే ఓకే, దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనం ఇంట్లో ఉండి ఏముంది లేకపోతే ఏమైందిలే, మన అబ్బాయిగా చిన్నప్పటి నుండి చూస్తున్నాంగా అని మనం అనుకున్నామే అనుకోండి, ఏం ఉపయోగం లేదు. మన కుటుంబాల్లో మన క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం అందుకన్నాడు ఇక్కడ 26వ వచనం చివరిలో, యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. చూడండి, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చిద్ది అని మనం ఓకే, కానీ ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పిపోకూడదు. చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతా ఉంటాం, అన్నిటిని మనం వింటాం. అయితే అది నిజమా కాదా అనే విషయాన్ని మనం గుర్తుపట్టగలగాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, ఆయన మన కుటుంబాన్ని దీవించేవాడుగా ఉన్నాడు. అందుకే ముఖ్యంగా మనం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మందిరంలో మనం క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు కొంతమందికి అనిపించింది ఏమనంటే, నా గురించే చెబుతున్నాడు. ఎందుకనిపి దేవుడు వాక్యంతో మాట్లాడతాడు మనతో, నా గురించే చెప్తున్నాడు అనిపించింది అనుకోండి, మనం ఏం చేయాలి? మారాలి, మన బ్రతుకు మారాలి. అయ్యో, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడే, నా జీవితం ఎట్లా ఉంది, నా బ్రతుకు ఎట్లా ఉంది, నా మాటలు ఎట్లా ఉన్నాయే, నేను మార్చుకోవాలనే విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు, అందుకే ఆ ప్రసంగి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రసంగి 4:2. కాబట్టి ఎంకను బ్రతుకుచున్న వారి కంటే మునుపు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని. ఎందుకు అనుకుంటున్నాడు ప్రసంగి గారు? మనం బ్రతుకుతా ఉన్నాం కదా, మునుపు కాలం చేసిన వాళ్ళు మంచిదని ఎందుకు అనుకోవాలి? ఈ బ్రతికే వాళ్ళు క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతా ఉన్నారు, భయం లేదు, భక్తి లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఈ భక్తి లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు కాబట్టి మునుపు కాలం చేసిన వాళ్ళే మంచి వాళ్ళు అంటా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తురాక ఈ మాట ఎక్కడ చెప్పుకుంటాం? ఎవరన్నా మనిషి చనిపోయినప్పుడు అప్పుడు చేస్తాం, చక్కగా ఓపెన్ చేసి
ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో మునుపు కాలం చేసిన ధన్యులు, మీరు ధన్యులు, దేవుడు మీ ఎందున్నాడు, చనిపోయారు అని వాళ్ళ గురించి చెబుతా. మన గురించి ఏముంది అక్కడ? మీరు క్రమశిక్షణ లేని వారుగా ఉన్నారు కాబట్టి మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు, దేవుడు మీకు ఇంకా సమయాన్ని ఇచ్చాడు, మీరు జాగ్రత్త పడండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ కుటుంబాన్ని కట్టుకోండి అని దేవుడు ఇంకా మీకు సమయాన్ని ఇచ్చాడు అని అక్కడ మనకి తెలియజేస్తా ఉంటే ఈ మాట చెప్పి ధన్యులు చచ్చిపోయారు అని చెప్తా ఉంటాం మనం చనిపోయినప్పుడు. చూడండి, అందుకే అంటున్నాడు ఏమనంటే, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే మనకంటే వాళ్ళే ధన్యులు. ఎందుకంటే మనం క్రమశిక్షణ లేని జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం, మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. ఎందుకు జీవిస్తా ఉన్నాం అంటే పరిశుద్ధంగా మనం ఈ లోకంలో జీవించడంలా, ఈ లోకంలో మనం పాపాతులంగా జీవిస్తా ఉన్నాం. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎక్కడ దేవుడు నివసించేది? మనలోనే. దేవుడు మనలో నివసించాలి అని ఇష్టపడతా ఉన్నాడు. అంటే పరిశుద్ధ స్థలము ఏం చేయాలి? నిర్మించాలి. నిర్మించుట అనేది చాలా కష్టం. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటారు ఆ మాట? వచ్చేటప్పుడు మేస్త్రి గారు చెప్తారు, ఏముండదండి, అంతా ఒక 20 లక్షల్లో పని అయిపోద్ది అంటాడు. వచ్చిన తర్వాత అన్ని తెలుసుకుంటాడు. అలా మంచి బాగా డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు 20 కాదులే, ఇంకొక 5 లక్షలు పెంచుదాం అనుకుంటాడు. ఏమున్నాయి అన్ని ఎక్కువ చెప్పేస్తాడు. అన్ని ఎక్కువ చెప్పి ఆ 20 కాస్త 25 లక్షలు అయింది. మనం 20 లక్షలకి డిసైడ్ అయిపోతాం, 20 లక్షలు పెట్టుకుంటాం, ఇంకా 5 లక్షలు ఎక్స్ట్రా అయిపోతాం. అంటే చూడండి, మన జీవితంలో చూడండి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఈ కట్టుట, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే మనం ఎంత త్యాగం చేయాలి? మన హృదయంలో దేవుడు నివసించాలి అంటే మనం ఎంత త్యాగ గుణాన్ని మనం కలిగి ఉండాలి, ఎంత పరిశుద్ధంగా మనం ఈ లోకంలో జీవించాలి, ఎంత మృదువైన మాటలు మనం కలిగి ఉండాలి, మన నడవడిక ఎట్లా ఉండాలి, మన చూపులు ఎట్లా ఉండాలి, మన బ్రతుకు ఎట్లా ఉండాలి. పెద్దోళ్ళే పడిపోతున్నారయ్యా, నాదేం దావీదు గారే పడిపోయారు, నేను మనిషిని కదా పర్లేదులయ్యా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. చూడండి, సేవకులు లేదు, విశ్వాసులు లేదు, అసలు పాపంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. ఫలానా చెప్పటానికి లేదు. అయ్యా ఫలానోళ్ళు, ఏందయ్యా ఫలానా ఆయన ఇంతకుముందు ఎట్టు ఉండేవాడుగాయా, ఏందో ఎట్ట తిరుగుతున్నాడు, ఏందో ఎట్ట మాట్లాడుతున్నాడు, ఏందో ఎట్ట పోట్లాడుతూ ఉన్నాడు, ఏందో కలెక్టర్ ఆఫీస్ చుట్టే తిరుగుతూ ఉన్నాడు, లేదంటే ఆయన మీద పోట్లాడేసుకుంటున్నాడు, ఏళ్ళ మీద పోట్లాడేసుకుంటున్నాడు. ఎందుకు అంత మంచి పేరు మనకి? క్రమశిక్షణ లేదు కాబట్టి, పరిశుద్ధత లేదు కాబట్టి అందరిలో ఉన్న పాపాలే మనకు కనబడతాయి. మనం పెద్ద నీతిమంతులం, మనకేమో పెద్ద దూలం ఉంది, ఎదుట ఉన్న నలుసులు కనబడతా ఉంటాయి మనకి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి. చూడండి, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. 7:1. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా ఉండెను. చూడండి, దేవుడు మన హృదయంలో ఉంటే దేవుని తేజస్సు మనలో ఉంటది. దేవుని యొక్క తేజస్సు ఎక్కడుంది? యెహోవా తేజస్సు మందిరము నిండా ఉండెను. మనమే ఆయన మందిరము. మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తే దేవుని తేజస్సు మనలో ఉంటది. దేవుని తేజస్సు మనలో ఉంటే మన కుటుంబం వెలిగించబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది? వాక్యం లేదు ఈ లోకంలో. మనం చూస్తా ఉన్నాం, అసలు వాక్యమే లేదు ఈ లోకంలో. ఏముంది వాక్యం? ఎన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు ఎంత దగ్గర 40 నిమిషాలు అవుతుంది టైం. 40 నిమిషాలు అయింది. నేను టైం చూసుకుంటా ముందు. ఈ 40 నిమిషాల్లో మనం ఎన్ని మాటలు చదువుకున్నాం. నేను కూడా చక్కగా సింపుల్గా ఏదో చిన్న కథ, ఫలానా ఆయన అది చేసాడు, ఆయన జీవితం ఇట్లా పాడైపోయింది కాబట్టి పాపం చేయకూడదు, మీరు జాగ్రత్తగా ఉండాలి
అని చెప్పేయచ్చుగా, అదే సింపుల్గా. ఇప్పుడు చెప్పిందంతా 4-5 వారాలు నేను బోధియొచ్చుగా, అదే మంచిదిగా. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు క్రమశిక్షణ లేదు మన జీవితంలో. ఏదో వింటున్నాం, బోధ వింటున్నాం, బ్రతుకులు మార్చుకోవట్లా. ఎన్ని బోధలు విన్నా మార్చుకునే మన బ్రతుకులు మార్చుకోకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చూడండి, ఏం చేస్తానంటారు? దేవుని యొక్క మందిరాన్ని మహిమతో నింపుతాను. చూడండి, మందిరం మహిమతో నింపబడాలి. మందిరం మహిమతో నింపబడాలి అంటే మన బ్రతుకులు బాగుండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం ఒకటే తీర్మానం తీసుకోవాలి, ఏమి లేదు, మన గుండె మీద మనం చేసుకొని, నేను ఇప్పుడు మరణిస్తే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అని మనం చెప్పగలగాలి. ఆ ధైర్యం, దమ్ము మనలో ఉందా? పేరుకి క్రైస్తవులం, పేరుకి విశ్వాసులం, పేరుకి సేవకులం. ఏది పరిశుద్ధత? ఏది పరిశుద్ధత లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబాలు చీకటి వచ్చేస్తా ఉంది. మన కుటుంబాల్లో చీకటి కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వెలుగు ఉండాల్సిన మన కుటుంబాల్లో చీకటి విలయతాండవం చేస్తూ ఉంది. చీకటి వచ్చేసింది, మన బ్రతుకులు చీకటి అయిపోతా ఉన్నాయి. చూడండి, చివరిగా ఒక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. నా మందిరములో వారి చెడుతనము నాకు కనపడెను, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ప్రవర్తన అంతకుముందు చదవాలి, ఎందుకు చదవలేదు నాకు అర్థం కాల. ప్రవర్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు. ఇక్కడ 2 మాటలు, ప్రవర్తలు, యాజకులు. ఎవరు వీళ్ళు? వాక్యాన్ని బోధించేవాళ్ళు. ప్రవర్తలు అంటే ఎవరు? దేవుని యొక్క మాటను మనకు తెలియజేసేవాళ్ళు. యాజకులు అంటే ఎవరు? దేవుని మందిరంలో దేవుని యొక్క పని చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నారు? చూడండి, అక్కడ చాలా జాగ్రత్త చదవండి. ప్రవర్తనేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు. వాళ్ళు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అదే జరుగుతుంది, మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా జీవిస్తూ ఉన్నారంటే, బైబిల్లో ఏదైతే చేయకూడదు అన్నారో అదే చేస్తూ ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే, ఈ లోకంలో తక్కువ మంది వెళ్ళారు అనుకోండి, మందిరం మంచిది కాదు. ఏమున్నాడ వాక్యం ఉన్న దగ్గరికి ఎవరు రారు, నచ్చదు. ఎందుకంటే వాక్యం పొడిసిద్దిగా మనల్ని. వాక్యం ఏం చేసిద్ది? రక్తం వచ్చేటట్టు పొడిసిద్ది. వాక్యం మన యొక్క మూలుగులోకి వెళ్ళిపోద్ది. అది మన కష్టంగా, మనకు బాధగా, మన బ్రతుకుని మనం మార్చుకోలేము. ఎక్కడైతే స్మూత్గా ఉంటుందో, ఎక్కడైతే ఆకట్టుకునేటట్లు మాట్లాడతారో, ఎక్కడైతే చక్కగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం. అదే మనం అందుకే అంటున్నాడు ఇక్కడ. ఏమంటా ఉన్నారంటే, చూడండి, అక్కడ ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. వారే చెడుతనంగా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎట్లా ఉంటాం? కొన్నిసార్లు అంటారు, కొంతమంది తిట్టేటప్పుడు ఏమంటారు? అరే, అటు చెడిపోయినోడురా అంటారు. ఎందుకంటున్నారు ఆ మాట? అన్ని చెడు పనులు చేసేది అంతా, అసలు ఆడు చేసే సావాసాలే మంచి కాదు. ఇంతకుముందు మా అబ్బాయి మంచోడు, బాప్తీసం తీసుకున్నాడు, ప్రార్థనకు వచ్చేవాడు, చాలా చక్కగా ఉండేవాడు, ఫోన్ పట్టుకోకూడదు. ఆ చెడిపోయినోడితో వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, ఈడు కూడా అట్లా తయారైపోయాడు అంటాం. ఎందుకు అన్నాం ఆ మాట? మనం చేసే సావాసాలను బట్టి ఉంటది. అందుకే అక్కడ ఏమంటా ఉన్నారు? ఉదాహరణకి ఈ లోకంలో మనం చేసే సహవాసం ఎట్లా ఉంటుందంటే, ఒక లిఫ్ట్ ఎక్కామనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలి? 3వ ఫ్లోర్కి వెళ్ళాలనుకున్నాం, కింద ఎక్కాం. లేదంటే 3వ ఫ్లోర్లో ఎక్కాం, మనం కిందకి వెళ్ళాలి.
ఆ లిఫ్ట్లో మనతో పాటు వచ్చిన వాళ్ళని బట్టి మన యొక్క ప్రయాణం ఉంటుంది. ఒకవేళ వచ్చినోడు వచ్చి ఐదు నొక్కాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? 5లోకి వెళ్తాం. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? కిందకి వెళ్ళాలి. అంటే మనతో మన సహవాసాన్ని బట్టి మన యొక్క గమనం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ లోకంలో మనం దేవునితో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, క్రమాన్ని కలిగి ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ఆ 3వ నెంబర్లో ఎక్కినోడు ఆడు కూడా కిందకి రావాలి, ఆడు కూడా గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి. అది నొక్కితేనే ఆడితో పాటు మనం కిందకు వస్తాం. మన సహవాసాన్ని బట్టి ఉంటది మన జీవితాలు. మనల్ని బట్టి ఏముండదు. నేను పెద్ద నేను స్టేబుల్గా ఉంటాను, ఏమి పర్లా, నా పక్కన నా సహవాసం చేసేవాడు, వాడు సిగరెట్లు తాగినా పర్లా, ముందు తాగినా పర్లా, బూతులు తిట్టేవాడైనా పర్లా అనుకున్నాం అనుకోండి, ఏదో ఒక టైంలో మనం బూతులు తిట్టేస్తాం. ఏదో టైంలో అటు మనల్ని ఒత్తిడి చేసి సిగరెట్ తాగేస్తాడు. ఏదో టైం మనం కూడా తిరిగిపోతాడు చేస్తాడు వాడు కూడా. మన సహవాసం బాగుండాలి. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే ప్రవర్తలేమి, యాజకులేమి, ఒకవేళ మందిరంలో వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా వారి యొక్క ప్రవర్తన బాగోకపోతే వెంటనే మనం మానేయాలి. వాక్యానుసారంగా ఉండే మందిరానికి మనం వెళ్ళాలి. ఏందయ్యా వెళ్ళేది, ఏందయ్యా అసలు అలవాటు అయిపోయిందిగా, ఏడొస్తామయ్యా, పరలోకం వెళ్ళాం, డౌటే లేదు. క్రమశిక్షణ లేని జీవితాలు మనం జీవిస్తే దేవుడు పొరపాటును కూడా తీసుకోడు మనల్ని పరలోకానికి. అయ్యా నువ్వు మంచిడు రా, నువ్వు ఒక 500 మంది వెళ్ళి సంఘానికి వెళ్తున్నావు, నువ్వు రా అంటారు. అందుకే ఇరుకు మార్గంలో ఉండాలి, మనం విశాలమైన మార్గానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇరుకు మార్గం అంత దేవుడు. అందుకే చూడండి, మన మందిరంలో ఎంత తక్కువ మంది. ఆ సంఘగుడి అంటే ఎంత పర్లా ఆదివారం బాగానే వస్తారు సంఘగుడిగా, మన పిల్లడు. అదే కొత్త వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, అమ్మో అయ్యగారు అసలు ఊరుకోరు, పాస్టర్ గారు అసలు ఊరుకోరు, అమ్మో పిలుస్తాడు, అడుగుతాడు, ఎంత భయం ఉండేదో. ఏమి లేదు, మన అబ్బాయేగా అంతేలే, మన అబ్బాయి ఎంత జీవితాలే. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా క్రమశిక్షణ లేని బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏం లేదు, వాక్యం అస్సలు లేదు. పరిశుద్ధంగా ఉండాలి మన జీవితాలు. చూడండి, పాము ఏ విధంగా అయితే అపవిత్రం అయిపోయిందో, చూడండి పాము గతి ఏ విధంగా చాలా మంది తెలియదు. అర్థం చేసుకుంటే అర్థమైంది, అర్థం చేసుకోకపోతే ఏదో కొత్తదిలాగా ఉందా, ఏందో చెబుతున్నాడు అనిపించింది. కొత్తది కాదు, ఏం కాదు, జరిగింది అది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన బ్రతుకులు ఎట్లా ఉండాలంటే మహిమా శరీరాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. మందిరంలో మనం క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. నా ఇష్టం నేను తిరుగుతాను, నా ఇష్టం నువ్వేందంటే చెప్పేది, నా ఇష్టం వచ్చిన మాట్లాడతాను, నా డబ్బులు నా ఇష్టం, ఏం పర్లా, దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా, అపరిశుద్ధంగా ఉన్నాయా అని వాక్యపు వెలుగులో మనం చూసుకొని మనం పరిశుద్ధపరుచుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క బాధసందులో చేరి మీ యొక్క వాక్యపు వెలుగులోనైనా మీ యొక్క వాక్యపు అర్థములు మమ్మల్ని మేము చూసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలోనైనా మా యొక్క చెడుతనం కనబడుతూ ఉన్నదని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ప్రవర్తలు ఏమైనా అందరిలో చెడుతనం కలిగి ఉన్నారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునైనా ఈ లోకంలో మేము పరిశుద్ధులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. క్రమాన్ని కలిగిన వారిగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అవును తండ్రి, మీ సన్నిధిలో పాడిన వారి యొక్క పాటలు ప్రలాపంలో అవుతాయి అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, ఆ విధంగా కాకుండానైనా మా యొక్క ప్రార్థనలు, మా యొక్క పాటలనైనా ఆశీర్వాదకారకంగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకంలోనైనా మేము జీవించేటప్పుడునైనా భయభక్తులు లేని జీవితాలు మేము జీవిస్తూ ఉన్న తండ్రి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న తండ్రి, క్షమించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరైతే ప్రార్థన జీవితం లేని వారుగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నారు, వాళ్ళని క్షమించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మేమందరం మీ యొక్క మందిరంలోనైనా చేరినైనా మీకు ప్రార్థించేవారుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ యొక్క దర్శన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మా యొక్క ప్రార్థనలు మీ యొక్క పరలోకానికి వెళ్ళులాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మీ యొక్క వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో తండ్రి, వారి యొక్క మనసులో వెత్తబడి తండ్రి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి.
ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాల్లో స్థిరపడలాగా తగిన సహాయం చేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి కుటుంబాలు రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయితే 10th క్లాస్ రాసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారినైనా చక్కగా రాయడానికి తగిన సహాయం దయచేయండి. వారు చదివినైనా జాగ్రత్తగానైనా ఆ యొక్క పరిశ్రమలైనా రాసే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. వారినైనా మర్చిపోకుండా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. రాసి వారు మంచి మార్కులు సాధించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ముఖ్యంగా వారు యవనంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారు లోకం వైపు చూడకుండానైనా మీ మందిరంలోనైనా సమయాలు వలెనైనా మీకు పరిచర్యలో ఉండలాగినా తగిన సహాయం చేసింది తండ్రి. ఈ లోకంలో మేము జీవించేటప్పుడు తండ్రి క్రమమైన జీవితాన్ని కలిగి జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోక్షించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మీ యొక్క రక్తం ద్వారానైనా పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మీ యొక్క క్రమాన్ని కలిగి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ లోకంలో వచ్చే మాకు నిందల్లో కానీ అవమానాలు హింసలోనైనా వీటన్నిటిలోనే మేము నిలబడడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరైతేనైనా ఎవరి మనసులో ఏ ఏ చింతన కలిగి ఉన్నారో నైనా ప్రతి చింతన మీరు తీసివేయండి తండ్రి. అయ్యా ప్రతి భారాన్ని మీరు తీసివేయండి తండ్రి. మీరున్నారు అనే ధైర్యంతో ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే విని ఉన్నారో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నారు తండ్రి. వారు ఎందు నిమిత్తమైనా వారు చింతిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా వారి చింతన తీసివేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. యూట్యూబ్ ద్వారా చూసే ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా కదిలించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మన డిబ్రోల పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా మేమందరం వాక్యానుసారంగా జీవించలాగినా తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా మా అందరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు వేసే పొలాల్లోనే మంచి ఫలం రావడానికి తగిన సహాయం చేసింది తండ్రి. వారు అన్ని విధాలుగా దీవించబడడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా ఎవరైతేనైనా త్రాగుడుకు బానిసలుగా జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి హృదయాల్ని ముట్టమని అడుగుతూ ఉన్న తండ్రి. వారు ఆ త్రాగు నుండి బయటపడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. వారు కూడా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి. ఇంకా నాన్న ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారో తండ్రి వారు మనసు మార్చుకొని తండ్రి మీరు బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా ఎవరైతే నేను బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పి వారు వెనకడుగు వేసి ఉన్నారు తండ్రి వారు ధైర్యంగా ముందుకు వచ్చి వారు బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా ఎవరైతే నేను బాప్తిస్మం తీసుకున్నైనా వారు మీ యొక్క రక్షణలో ఉంటూ ఉన్నారో తండ్రి వారు మీ సన్నిధిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థన చేయలేని వారుగా ఉన్నారు తండ్రి. మీ యొక్క వాక్యాన్ని వినలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మరలానైనా వారికి నూతనమైన స్థితిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్న తండ్రి. వారి విశ్వాసాన్ని నూతనపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. వారి కుటుంబాన్ని బాగు చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మా యొక్క ప్రతి ఒక్క కుటుంబంలోనికి ఆ యొక్క ప్రతి ఒక్క హృదయంలోనికి మిమ్మల్ని రమ్మని అడుగుతూ ఉన్న తండ్రి. మీ యొక్క తేజస్సు మా కుటుంబంలో ఉండులాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా ముఖ్యంగానైనా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.